ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు. కుమరవెల్లి మల్లన్న సంబంధించినటువంటి స్వామి దగ్గర కానీ ఫలక్నామ మల్లన్న బండకు ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి దేవుడు. అక్కడ కూడా ఎన్నో రకాల భక్తికి సంబంధించినటువంటి వీడియోలు తీసి పబ్లిక్ వేయడం చాలా వైరల్ కూడా అయినాయి. అందరు అమ్మవార్లు ఆమెని మనందరినీ కూడా అమ్మవార్లు సంరక్షిస్తారు, కాపాడతారు. నేను ఒక సీక్రెట్ మీకు ఈ వీడియోలో చెప్తా. ఒక లక్కీ స్టోన్ అని ఇచ్చిండు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. లక్ష్మీ సరస్వతిం పార్వతిం బ్రహ్మా విష్ణు మహేశ్వరిం లోకమాతా జగన్మాతా జగజ్జననీ జగదీశ్వర శాంభవ సమస్త భూత ప్రేత పిశాచిని దుష్టగ్రహ దోష నివారిణి ఐంకలే మహాచండీశ్వరిం చాముండజనవాసిని లక్ష్మీ సరస్వతిం పార్వతిం బ్రహ్మా విష్ణు మహేశ్వరిం. ఓం భూర్భువస్వాదస్య విదురేణ్యమర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మంత్రతంత్ర భూత ప్రేత పిశాచిని దుష్టగ్రహ దోష నివారణార్థం నరపీడ దోష నివారణార్థం నరనిష్ఠి దోష నివారణార్థం శ్రీ రేణుకా జగదాంబ శ్రీ బల్కంపేట. ఓం భూర్భువస్వాదస్య దేవస్య ధీమహి ధియో యో. హర హర మహాదేవ. ఎవలో రేణుక ఎల్లమ్మకు, ఎవలో బల్కంపేట ఎల్లమ్మకు, ఎవలో మాతా మహాలక్ష్మి మాతాకి దినదిన అభివృద్ధి ప్రాప్తిరస్తు, సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. తదాస్తు. అందరికీ నమస్తే అండి. జయల్లమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. గాయత్రి అశోక్ చెల్లె దగ్గర మనం ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా భక్తి భావనంలో కుమరవెల్లి మల్లన్న సంబంధించినటువంటి స్వామి దగ్గర కానీ లేకపోతే ఫలక్నామ మల్లన్న బండకు ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి దేవుడు. అక్కడ కూడా ఎన్నో రకాల భక్తికి సంబంధించినటువంటి వీడియోలు తీసి పబ్లిక్ వేయడం చాలా వైరల్ కూడా అయినాయి. అలాంటి గాయత్రి అశోక్ చెల్లెలు, అశోక్ అంటే వాళ్ళ తండ్రి గారు అనమాట. అంత ప్రేమ తండ్రికి. ఇవాళ రేపు ఎవరెవరు పెట్టుకుంటారు వెనక ముందు పేర్లు. మనకి ఎవరు హీరో అంటే డాడీ, ఎవరు హీరోని అంటే మమ్మీ. ఈ రోజులలో చాలామందికి హీరోని అంటే ఎవరో పేరు చెప్తారు, హీరో అంటే ఎవరో అంటారు. కానీ రియల్ లైఫ్లో మాత్రం మన డాడీ మమ్మీ మనకి హీరోని. వాళ్ళు కూడా శంకరుడు పార్వతితో సమానం అన్నమాట, ఆది దంపతులు. కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వచనాలు, మా ఆశీర్వచనాలు సదా గాయత్రి చెల్లెకు ఉండాలి. ఇక్కడ గాయత్రి ఫ్యాబ్రిక్ అని చెప్పి శారీస్ అని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అమీర్పేట్లో.
దుర్గా భవాని ఇక్కడ ఉన్నది, అక్కడ వైపు రేణుక ఎల్లమ్మ ఉన్నది. ఇరుగురి అక్కజెరల మధ్యలో మరి మా చెల్లె షాప్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఇద్దరు అమ్మవార్లు ఆమెని మనందరినీ కూడా అమ్మవార్లు సంరక్షిస్తారు, కాపాడతారు. మేము కూడా మరి అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అన్నప్పటికీ మమ్మల్ని ఇన్వైట్ చేయడం చేసింది. అలా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అన్నట్టుగా మమ్మల్ని ఒక దేవుళ్ళ స్వరూపంలో మరి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. మేము కూడా ఆశీర్వచనాలు ఇచ్చినాం. అలా చాలా మంది గెస్టులు వచ్చి వెళ్తారు, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే అలా వచ్చి వెళ్తారు. కానీ మేము ఎక్కడ కూడా షాప్ ఓపెనింగ్ అయినప్పుడు అందులో మనకు సంబంధించింది ఏదైనా ఐటమ్ ఉంటే మాత్రం కొని మనది ఒక 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి మనం ఎంకరేజ్మెంట్ చేయడం కాకుండా ఒక వ్యాపారంలో మనం కూడా కొనడం కాకుండా మనదొక 10 రూపాయల డబ్బు వాళ్ళకి ఇస్తే దాని నుంచి ఇంకా అభివృద్ధి చెందాలా, ఇంకా లక్ష్మీ కటాక్షం కలగాలని ఆశీర్వచనం ఇచ్చినట్టు అన్నమాట. అందుకే మేము కూడా షాపింగ్ చేసినాము. మేము కూడా మా భార్యకు ఒక చీర కొనడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చెల్లె షాప్ని చూసి తర్వాత మీకు సంబంధించినటువంటి మీకు ఎంతో మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, చెల్లెలు, అక్కలు, భార్యలు. అలా మీరు కూడా షాపింగ్ చేయాలా. మీరు కూడా మంచి మంచి చీరలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి చీరలు ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్ కూడా ఉంది ఇక్కడ. అక్కజెల్లెళ్ళకి మంచి కొనాలా, మంచి మీ యొక్క ఆశీర్వచనం చెల్లెకి ఇవ్వాలా, ఇంకా దిన అభివృద్ధి చెందాలా, పెద్ద షాపింగ్ మాల్ కావాలని మనస్ఫూర్తి. చిన్న హోటల్కి పోయినామనుకోండి గెస్ట్గా 5 స్టార్ హోటల్ కావాలని ఆశీర్వచనం ఇచ్చొస్తాం. అంటే అంటే 5 స్టార్ వరకు పెట్టకుండా అంత రేంజ్ వరకు ఎదగాలనేది మనం ఫస్ట్ దీవెనలు తీయాలి. కాబట్టి అతి తొందరగా చాలా అద్భుతంగా ఒక అనుకోని ఒక రేంజ్కి చెల్లి ఎదుగుతుందని ఇలాంటి షాపింగ్ మరొకటి పెద్దగా పెట్టి ఉన్న మా అందరినీ కూడా మా అన్నదమ్ములందరినీ కూడా అక్క జిల్లలందరినీ ఎవరెవరు ఫేమస్ ఉన్నారో అందరినీ పిలిచి అందరు ఆశీర్వచనాలు తీసుకుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ